అండి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము అమెరికాలో కన్సల్టెన్సీ ద్వారా పనిచేసే వాళ్ళకి వచ్చే జీతం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇప్పుడు ఇండియాలో అందరికీ తెలుసండి, చాలామందికి ఇక్కడ ఫుల్ టైం జాబులు అయితే రావు. కన్సల్టెన్సీ ద్వారానే జాబులు వెతుక్కుంటారు, జాబులు వెతుక్కొని వాళ్ళకి చేస్తారు అని. కన్సల్టెన్సీ అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనుకోండి. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రొఫైల్ని పట్టుకొని మనతోటి ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు. ఏం అగ్రిమెంట్ అంటే మనం చేసే పనికి వాళ్ళు మనకి మార్కెటింగ్ చేస్తారు. ఫస్ట్ మన ప్రొఫైల్ని ఎలివేట్ చేస్తారండి. ఇక్కడ జాబ్ రావాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, ఏమేమి స్కిల్ సెట్ కావాలి, ఏమేమి నేర్చుకొని ఉండాలి అనేవి అయితే అవన్నీ ఒక రెజ్యూమేలో పెట్టేసి ఆ రెజ్యూమేని మార్కెటింగ్ చేస్తారు. ఈ రెజ్యూమేని మార్కెటింగ్ చేయడానికి ముందు మనతోటి ఒక క్లియర్ అగ్రిమెంట్ అనేది తీసుకుంటారనమాట. నేను చేసిన పనికి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కన్సల్టెన్సీకి వెళ్ళినా అనుకోండి, కన్సల్టెన్సీ ద్వారా పని చేస్తున్నా అనుకోండి, నాకు వచ్చే జీతంలో 20% వాళ్ళు తీసుకొని 80% నాకు వేయాలి, లేదా 25% వాళ్ళు తీసుకొని 75% నాకు వేయాలి, లేదా 70% నాకు ఇచ్చి 30% వాళ్ళు తీసుకోవాలి. ఈ మూడిట్లలో ఏదో ఒక ఆప్షన్ ఉంటుందండి. చాలా కన్సల్టెన్సీలు ఈ మూడిట్లలో ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటారు. ఏదో ఒక ఆప్షన్ తీసుకొని, అంటే జీతం వచ్చేదాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. తీసుకొని మనకి వాళ్ళే పే స్లిప్ ఇస్తారు. పే స్లిప్ అంటే వాళ్ళే మనకి పే చేస్తారు. అంటే నేను పనిచేసేటోడు వాడు నా కంపెనీకి ఇస్తే పైసలు, నా కంపెనీ వాడు ఆ పైసలు అందులో నుంచి వాడికి రావాల్సిన వాటా వాడు తీసుకొని నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తాడనమాట. కొంతమందికి ఈ చైన్లో, అంటే క్లయింట్ నుంచి ఎంప్లాయర్ నుంచి నాకు వచ్చే పైసలలో కొంతమంది ఎలా ఉంటుందంటే మధ్యలో 2 లేయర్స్ ఉంటాయన్నమాట. మధ్యలో 2 లేయర్స్ అంటే నా క్లయింటోడి నుంచి పైసలు నా కంపెనీ వాడికి రావడానికి ముందే మధ్యలో ఇంకొకడు ఉంటాడు, పార్ట్నర్. అంటే నా క్లయింటోడు ఆ పార్ట్నర్కి పే చేస్తే ఆ పార్ట్నరోడు వాడికి రావాల్సిన షేర్ వాడు తీసుకొని తర్వాతకి మిగిలిన జీతం వీడికి వేస్తాడు. నాకు పే చేయాల్సిన వాడికి ఇస్తాడు. వాడికి రావాల్సిన జీతం కొంచెం తీసుకొని ఆ మిగిలింది నాకేస్తాడు. నాతో ఎంతైతే మాట్లాడుకున్నాడో అంత వేస్తాడనమాట. కొన్ని కన్సల్టెన్సీలు ఇలా చేస్తాయి, కొన్ని కన్సల్టెన్సీలు ఏమో అలా చేస్తాయి. ఇందులో మళ్ళీ 2 రకాలు. ఒక కన్సల్టెన్సీ ఎట్లా ఉంటుందంటే మనకి జాబ్ ఇవ్వడానికి ముందు, మన ప్రొఫైల్ మార్కెట్ చేయడానికి ముందే మేము ఇంత శాతం తీసుకుంటాము, మీకు ఇంత శాతం ఇస్తాము, మేమే మీ పేరోల్ రన్ చేస్తాము, మీకు ఓకేనా అంటాయి. కొన్ని కన్సల్టెన్సీలు ఎలా మాట్లాడతాయంటే మాకెంతనైనా రాని, అది మీకు సంబంధం లేదు, మీకు ఒక $40 ఇస్తాం గంటకి, లేదా గంటకి $50 ఇస్తాము, మేము చూపించే క్లయింట్కి పని చేస్తారా అని అడుగుతారు. ఈ 2 విధాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సాధారణంగా 70 నుంచి 90% వరకు కన్సల్టెన్సీలు ఏం చేస్తాయో తెలుసా అండి. ఇప్పుడు నేను జనవరిలో పనిచేయడం మొదలుపెట్టాను అనుకోండి. జనవరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చేసిన ఆ పైసలు, చేసిన దానికి రావాల్సిన పైసలు నాకు జనవరి 29, 30 తారీఖు పడతాయి. అదేంటి, కన్సల్టెన్సీ లేకుండా నేను ఒకవేళ డైరెక్ట్గా నేనే కంపెనీకి వెళ్ళిపోతే, కంపెనీకే పనిచేస్తే ఆ కంపెనీ వాడే నాకు జీతం వేస్తే మాత్రం వాళ్ళు నాకు అట్లా పే చేస్తారు. ఒక 5 నుంచి 10% కన్సల్టెన్సీలు మాత్రమే నువ్వు జనవరిలో నెలలో చేసిన జీతం నీకు జనవరి 29, 30 తారీఖు వేస్తాడు. కానీ 70 నుంచి 80% కన్సల్టెన్సీలు ఏం చేస్తాయి తెలుసా. నేను జనవరి 1వ రోజు నుంచి జనవరి 30వ తారీఖు వరకు పనిచేసింది జీతం ఇవ్వదు. ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు పనిచేస్తున్నారు. అప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు నాకు జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు పనిచేసిన దాని పైసలు ఫిబ్రవరి 28వ తారీఖు ఇస్తాడు. అంటే వాడు నాకు జనవరి నెలది రావాల్సింది ఫిబ్రవరి నెల ఆఖరికి ఇస్తాడు. చాలా వరకు కన్సల్టెన్సీలు ఇట్లనే ఉంటాయి, ఇట్లనే పే చేస్తాయి. ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీలు ఇట్లా ఉంటాయి. కొన్ని కన్సల్టెన్సీలు ఎలా ఉంటాయంటే జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పనిచేసిన ఆ 15 రోజుల పైసలు ఫిబ్రవరి 15వ తారీఖు ఇస్తాయి.
జనవరి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పని చేసిన పైసలు, జనవరి 30వ తారీఖు వరకు చేసిన ఆ 15 రోజుల పైసలు, 16 నుంచి 30వ రోజు వరకు చేసిన పైసలు ఫిబ్రవరి 28వ తారీఖు ఇస్తాయి అన్నమాట. ఇలా మనకి పోయిన నెలది ఈ నెల ఆఖరికి, పోయిన నెలది ఈ నెల ఆఖరికి అట్లా కట్టుకుంటూ వస్తాడనమాట. ఇప్పుడు నేను ఒక కంపెనీ, ఒక కన్సల్టెన్సీ వాడి దగ్గర జాయిన్ అయ్యి పని చేస్తున్నాను అనుకోండి. జూన్ జూలై వరకు పని చేసిన, జనవరి నుంచి జూన్ జూలై వరకు. జూలై నెలలో 30వ తారీఖుకి నా ప్రాజెక్ట్ ఆ కంపెనీ వాడితో, క్లయింట్ తోటో అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఆ కన్సల్టెన్సీ వాడు, జూలై నెలలో జూలై 30వ తారీఖున అది అయిపోయింది కదా, అంటే జూలై 30వ తారీఖు నాకు పడే జీతం దేనిది, జూన్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, లేకపోతే జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జీతమో నాకు పడుతుంది. నాకు పడినప్పుడు జూలై నెల పైసలు ఒక 50 నుంచి 60-70% కన్సల్టెన్సీలు ఎగ్గొడతాయండి. జూలై నెలలో చేసిన పైసలు అనేటివి మనకు అసలు ఇవ్వరు. మనం ఏం చేయాలి, వాళ్ళకు ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేస్తాము, మెయిల్ పెడతాము, అది ఇది ఏమైనా జైరా బై అని అంటాము, అది ఇదని బతిమాలుతాము, కానీ వాళ్ళు ఇవ్వరు. ఇంకా మనము తెగించుకొని మనము జాబ్ సెర్చ్, మనం వీసాలు ఇవి చూసుకోవడం మీద శ్రద్ధ పెడతాం, కానీ పోయి వాడి మీద కేసు వేసి వాడు నాకు పైసలు ఇవ్వాలి ఇస్తలేడు అని చెప్పేసి మనం కోర్టుల చుట్టూ అయితే తిరగం. అసలు ఆ దారే ఎంచుకోం మనం. వాడు ఇచ్చిండా పైసలు ఇవ్వలేదా, వాడికే ఇంకా దేవుడికి తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే అనమాట. అట్లా ఉంటాయండి కన్సల్టెన్సీలు ఇక్కడ.